దేవుని నామానికి వందనాలు. ఈ పండుగ వేళ దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, మహిమపరచు తీయడానికి దేవుడు మనందరి జీవితంలో కలిగించిన గొప్ప కృపా వాత్సల్యం బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మన యొక్క అన్ని విషయంలో సహాయం చేసి ఇంతవరకు తోడుకొచ్చి తీరడానికి, దేవుని సన్నిధిగా దేవుని బిడ్డలుగా జీవించి తీరడానికి బాధ్యత కలిగిన దేవుడు ఈ పండుగ వేళ మనకు దయచేసినందుకు దేవుడికి వ్యక్తిగత వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించిన దాకా ఆశీర్వదించి దేవుడు దాకా గత రోజుల్లో దేవుడు ఆశపడిన ప్రణాళికగా అనేక చోట్ల ప్రార్థనలు జరిపించుకుంటూ వెళ్ళడానికి దేవుడు భాగ్యోదయాన్ని కలిగించినందుకు దేవుడికి స్తోత్రం. పోయిన వారము చర్చలో మనది ఈ ప్రార్థనలో జరగలేదు, కానీ అరకులో దేవుని బిడ్డలుగా మేము కొందరు వెళ్ళి అక్కడ ఉన్న కొంతమందిని దర్శించి తిరగడానికి, వాటి ఉద్దేశం బోధించి వారి కొరకు ప్రార్థన చేసి తిరగడానికి దేవుడు భాగ్య తరగతి దయచేసి తీరారు. దాని తర్వాత రెబేకా వారి ఇంటికి కూడా వెళ్ళి వారి ఇంట్లో కూడా దేవుని ఆరాధించి తీరడానికి, మహిమపరిచి తీరడానికి దేవుడు కృపా భాగ్య తరగతిని దేవుడు దయచేసినందుకు దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలు కొందరు దాంట్లో పాలభాగస్వం పొంది తీరారు, కొందరికి మరి సమయము సక్రియము సౌకర్యాలు లేకుండా పోయిందేమో అనుకుంటా వారు ఆ కోరికలన్నింటినీ కూడా కొట్టుకుంటూ దేవుడితో జీవించి తీరడానికి వారి జీవిత నిర్ణయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారిని కూడా దీవించి ఆశీర్వదించిన గాక. ఈ పండుగ మనం చదివిన వాక్య భాగంలో మనం వద్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మనం చదివినప్పుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల వంచనాత్మకముగా గిబియోనులు చేసిన చేష్ట గురించి 9వ అధ్యాయం వర్ణించినట్టుగా మనకి కనబడుతున్నది. దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు తెలుసు తీరాలి. దేవుని బిడ్డలను మోసం చేయడానికి గిబియోనులు సంఘము లోపల కూడా ఉంటారు, సంఘం బయట కూడా ఉంటారు. మరి గిబియోనుడువా కాదా అన్నది పవిత్ర వాక్య పరిచయంలో నీకు అర్థమైంది. కొందరు దేనికి ఆదర్శ పురుషుడుగా మారి తీరారు, వంచనకి దూషణకి మోసం చేయడానికి, దేవుని అవమానపరచడానికి. కొందరు ఎప్పుడు దేవుని బిడ్డలుగా జీవించి తీరేందుగా సంఘము లోపల కూడా ఉన్నారు, సంఘం బయట కూడా ఉన్నారు. ఈ పక్కన వాక్యోపదేశం నీకు ఒక హెచ్చరిక నుంచి తీరుతుంది. నువ్వు ఏ రీతిగా జీవితాన్ని కొనసాగించు తీరుతున్నావు. గిబియోనీయుల గురించి బైబిల్ చెప్తున్నట్టు మాట, వారు అమోనీయులతో సంతానం. ఇశ్రాయేలీయులతో వారు ఎప్పుడు ఏం కాలేరు, జత కలవలేరు. వారు ఇశ్రాయేలీయులతో కలిసి దేవునితో ఏం చేయలేరు, కలిసి జీవితాన్ని గడిపించుకు తీరలేరు. వారు ఎప్పుడు కూడా శత్రువులే. ఈ కాలంలో దేవుని బిడ్డలు ఎరిగి తీరాలి. మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? దేవుని యొక్క బిడ్డలకి ఎవరు కూడా మిత్రులు లేరు, అధిక శాతంగా శత్రువులే ఉంది. అయితే గిబియోనులు చేసిన చేష్ట ఏంటిది అంటే, వేషం ధరించుడు తీరి, అన్యాయం చేసుడు తీరి, అబద్ధ కథలను బోధించుడు తీరి, నాటకం చేసి ఎవరిని మోసం చేసి తీరారు? ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసి తీరారు, యెహోషువను మోసం చేసి తీరారు, ఆత్మీక స్వజనులను మోసం చేసి తీరే ఒక ప్రయత్నంలో వారి జీవితం తలుచుకొని వెళ్ళి తీరింది. ఇక్కడ ఇశ్రాయేలు చేసిన ఒక్క పొరపాటు ఏంటిది అంటే, వారు కన్ను మూసి ఏం చేసేసారు, నమ్మేశారు. దేవుని బిడ్డలకు ఒక ప్రత్యేకత, అన్ని గుడ్డిగా ఏం చేసేస్తారు, నమ్మేసి తీరుతారు. అదే వంచనకు కారణమై తీరుతుంది. అదే దాన్ని 3వ నుంచి 5వ వచనం వరకు చదివినప్పుడు వారు చేసిన చేష్టలు అక్కడ చెప్పినట్టుగా కనబడుతున్నది. ఇశ్రాయేలు పట్ల చాలు. అక్కడ చదివిన వాక్య భాగంలో చూస్తే దేవుడు వారి పట్ల చేసిన దానిని గుర్తు పెట్టించేటట్టుగా ప్రయత్నం చేసి తీరుతారు. చాలా మందికి ఇప్పుడు కూడా దేవుడు చేసిన మేలు గుర్తుకు లేదు, అర్థం కాలేదు. నువ్వు మంచాల పాలైపోయి చచ్చిపోవడానికి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు కూడా దేవుడు ఎన్ని మేలు చేసిన కొందరు దేవుడిని ఏం చేయరు, గుర్తు పెట్టి తీరరు. చావుకై అప్పగింపబడి తీరడానికి ఉన్న పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తి తీరాడు. దాని గురించి నీకు బోధ్యత అవుతా, అర్థం కాలేదు. కొందరికి దాని గురించే బోధ్యత లేదు. దేవుడు నిన్ను బతికించాడు, దేవుడి కుటుంబాన్ని బతికించాడు, దేవుడి పిల్లలను బతికించాడు, దేవుడిని ఆరోగ్యాన్ని బతికించాడు. దాని అర్థం గతకాలంలో చేసిన దానిని మర్చిపోవడానికి దేవుడు చెప్పట్లేదు, గుర్తు పెట్టడానికి. మధ్య మరికి వచ్చిందంటే ఆత్మీయతలో పడిపోయావు, మధ్య మరికి వచ్చిందంటే కాదు, గుర్తు పెట్టి తీరాలి. అందుకే బైబిల్ చెప్పేది, గతకాలంలో దేవుడు చేసిన దానిని ఏం చేయాలి, దేవుడి యొక్క బిడ్డలు గుర్తు పెట్టేటట్టుగా ఉండి తీరాలి. మర్చిపోవడానికి మనం అన్యాయస్తులము కాదు, దేవుడు మర్చిపోయి తీరడానికి అన్యాయస్తుడైన దేవుడు కాదు. అది
దానిని బట్టి దేవుడికి ఏంటి ఆరాధన. కొందరు ఉన్నారు దేవుడు విడుదల అనుభవిస్తారు, దేవుడికి ఆరాధన చేయరు. దేవుడు నీకు విడిపించిన దాన్ని గుర్తు పెట్టుకుని దేవుడు 10 మంది కృష్ణవ్యాధులను స్వస్థపరిచారు. అందులో ఒకడు మాత్రం కృతజ్ఞత కలిగి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? దేవుడికి ఆరాధన చేసి తీరాడు. కుష్టం పోతేనే ఆరాధన చేసి కుష్టం ఉన్నోడికి ఆరాధన అంట లేదు. కుష్టం ఉన్నోడికి దేవుడితో గడపాలని ఆశ లేదు. కుష్టం ఉన్నోడికి దేవుడు చేసిన పనులు ఏవి ఆయన గుర్తు పెట్టి తీరడానికి ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకు తెలియట్లేదు. ఎందుకు దేవునికి ఆరాధన చేయాలి, ఎందుకు నేను దేవుని కొరకు జీవించి తీరాలి, ఎందుకు నేను దేవునికి మహిమపరిచి తీరాలి. నీ కుష్టం పోతే చేయి, లేకపోతే నువ్వు ఆ కుష్టంతోనే జీవితాన్ని చేసిన మొదటి చేశాడు తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన దానిని గుర్తు పెట్టి. ఎవరు గుర్తు పెట్టేస్తున్నారు? అన్యులు. కొన్ని మూర్ఖులు దేవుని పెట్టే సన్నిధిలో ఉన్నారు, వారికి అన్యులు గుర్తు పెట్టాలి, దేవుని పెట్టాలి. అన్యులు గుర్తు పెట్టించాలి, ఇది ఆదివారం అన్నది. అన్యులు నీకు గుర్తు పెట్టించాలి, ఇది శుక్రవారం అన్నది. అన్యులు నీకు గుర్తు పెట్టించాలి, నువ్వు దేవుని పెట్టి. దానికి అర్థం గిబియోనులను మోసం చేసి తీరడానికి అది ఒక అవకాశం. గిబియోనుల కోసం కాదు దేవుడు చేసింది, ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు చేసింది. ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు చేసింది ఏంటిది? 2 శత్రు రాజ్యములను ఏం చేసి ఓడగొట్టేసి ఎదురుని సాధించి తీరారు. అందుకే మీ గిబియోనులు ఏం చేశారో తెలుసా? దేనిని వాడారు? వాక్యాన్ని వాడి వంచనకు వారు ఉపయోగించు తీరారు. అందుకే పగటి వాళ్ళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. వాక్యము ద్వారానే వంచకుడు మనల్ని మోసం చేసి తీరేది. అందుకే ఈ పగటి వాళ్ళ దేవుని బిడ్డలు తెలుసుకు తీరాలి. మోసపోయే ప్రక్రియలోకి వెళ్ళకూడదు. నువ్వు మోసం చేయకూడదు, నీవు కూడా ఎవరిని మోసపరిచే ప్రక్రియలోకి వెళ్ళిపోకూడదు. అందుకే ఆదికాండములో మనం చూడగలిగితే 3వ అధ్యాయములో సర్పము హవ్వను ఏం చేసింది? తీరింది. మాయా మాటలతో ఏం చేసింది? అర్థం కాలేదు. సర్పం హవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? అర్థం కాలేదు అనుకుంటా. సర్పము ఆదాముతో సర్పము హవ్వతో మాట్లాడు, ఆదాము ఏం చేసుకుంటున్నాడు? ఆదానికి చూసుకోవడం టైం లేదు. అలాగైతే నీ కుటుంబంలో సాతాను దూరుతాడు. అర్థం కాలేదు. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్న మాట, సాతాను వచ్చి హవ్వను ఏం చేయాలి? బలవంతం చేయలే. సాతాను వచ్చి హవ్వను ఏం చేయలే బలవంతంగా పని చేయించి తీరాలి. ఏం చేశారు? దేవుడు చెప్పిన మాటనే కాస్త ఏం చేసి తీరాడు? తిప్పే ఒక ప్రయత్నం చేసి తీరాడు. సకలితాన్ని బోధించేసరికి సత్యాన్ని బోధించుకు తీరాల్సిన వాళ్ళు సగ అబద్ధానికి ఏమి చేసి త్రోవ ఇచ్చుకు తీరారు. కొంతమంది దేవుని బిడ్డలు అనుకుంటారు అబద్ధం చెప్పేసి అయిపోతుంది. నేను చెప్పిన అబద్ధం చెప్పే పరలోకం కూడా వెళ్ళం. అన్ని భాష చెప్పొచ్చు, పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, బలారాధన చేయొచ్చు, సువార్త చేయొచ్చు, అన్ని అక్కడికి వెళ్ళలేదు. అర్థం కాలేదు అనుకుంటా. కొందరు దేనికి పుట్టారు? అబద్ధం చెప్పడానికి పుట్టి తీరారు. హలో, అబద్ధం చెప్పడానికి ఒక అవకాశం వస్తే మౌనం పాటించడం లేదు. కొందరు అబద్ధానికి పెయింట్ కూడా కొట్టేసి శుభ్రంగా విగ్రహారాధన చేసి పెట్టి తీరుతారు. అదే ఎందుకు రాలేదు అంటే రాలేదయ్యారని చెప్పాలి. ఎందుకు రాలేదయ్యారు? రావడానికి వచ్చేసారి నేను ఏం చేస్తా? వస్తా అని కథలు చెప్పకూడదు. నా కొడుకుకి అల్లగడ్డ గడ్డ కట్టేసింది, ఇదైపోయింది, అదైపోయింది. అది కథలు వినడానికి కాదు, నిజమో కాదు కూడా ఏం కాదు, తెలియని ఒక పరిస్థితి. నిజం చెప్పడానికి నేర్చుకుంటే సాతానుడు అబద్ధం చెప్పి ఏం చేసి తీరాడు? హవ్వను మోసపరిచి తీరాడు. దాని అర్థం మనం జీవించేది అబద్ధ గౌరవం. అర్థం కాలేదు. ఎందుకు దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? మేకప్ వేయకూడదు. మాస్టర్ గారికి నచ్చదా? లేదా బైబిల్కి నచ్చదా? కొంతమంది అనుకుంటారు మేకప్ వేస్తే ఏంటి ప్రాబ్లం? మేకప్ వేసి తీరంటే దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే నిజాయితీ తక్కువ, అబద్ధం అధికంగా ప్రదర్శనపరచబడింది. మేకప్ వేసేస్తారు ఆడదా మగదా, తెల్లగా ఉన్నదా నల్లగా ఉన్నదా తెలిసి తీరదు. అందుకే దేవుని బిడ్డలు ఏమి చేయరు? మేకప్. అందుకే దేవుని బిడ్డలు ఏప్పుడు మేకప్ కావాలి. నువ్వు వేసుకో పూసుకో తిరుగుకో, ఏది పర్వాలేదు. నీ కుటుంబంలో సాతాను ఏం చేసి తిరుగుతాడు? మోసాన్ని వాడుకోగలిగి తిరుగుతాడు. అందుకే ఆదాముల కుటుంబాల జీవితము ఒక అబద్ధముతోనే ఏం చేసి తీరాడు? కుటుంబాన్ని పాడు చేసి తీరాడు. ఈ పక్కన అన్ని అనుకున్నది నిజం అనుకోకూడదు. ఫోన్ వాడుతున్నావే, గంటల కొద్ది వాడుతున్నావే, ఇది అబద్ధాన్ని కూడా తెలియట్లేదే.
చూడటానికి కాదు, దీన్ని చూడడానికి టైం ఉంది కానీ దీన్ని చదువుకోవడానికి టైం లేదు. ఎందుకు సంఖ్యలో పెట్టుకుని తిరుగుతున్నాం, ఎక్కడో ఇచ్చిలేదు ఏది. ఇది చదువుకోవడానికి టైం లేకపోతే దీనిని నేర్చుకునేదానికి సమయం ఏర్పరచలేకపోతే దీనితో ఏం చేయకూడదు, సబ్స్టిట్యూట్. వార్తలు నిజమా? అదో మనం వార్తలు నమ్మేస్తున్నాం. వార్తలు నిజం కాదు, ప్రభుత్వం నిజమా? అది కూడా నిజం కాదు. దాని అర్థం అబద్ధమైన గోవులు నిజం ఏం చేసి తీరుతున్నది, నిజాన్ని ఘోషించి తీరుతున్నది. దేవుడు నేను అబద్ధ గోవులు ఉంచిన కారణం ఏంటి తెలుసా? అబద్ధంతో నీ దేవుడి తీరుకున్న ప్రభావం ఉంది. సాధారణకు దేవుడు ఏదైనా చోట అవకాశం ఎందుకు ఇచ్చి తీరారు తెలుసా? ఆదామవ్వలు నిజాయితీగా జీవించి తీరుతారు లేదు అన్నది తెలుసు తీరడానికి. అబద్ధం నీ దగ్గరకు వచ్చినప్పుడు అబద్ధాన్ని లోపలి పోవడం కాదు, అబద్ధాన్ని నిజంతో ఏం లేదు రుజువుపరిచి తీరాలి. అబద్ధ అవకాశం దొరికి తీరింది, తన దగ్గర సాతాను అబద్ధం చెప్పొచ్చేసరికి ఆ అబద్ధాన్ని ఏం చేసి తీరింది, ఆమె కూడా అబద్ధం చెప్పి. ఇక్కడ కార్తీక సత్యం తెలుసు, నీవు అబద్ధం పలికితే పక్కన ఉన్నవాడు కూడా నీ చేత అబద్ధమే పలికిస్తాడు. నువ్వు నిజం పలికితే నీ పక్కన ఉన్నవాడు నిజం పలుకుతాడు. హలో, నువ్వు అబద్ధం పలికితే నీ పిల్లలు అబద్ధం పలికి తీరుతారు. నీ పిల్లలు అబద్ధం పలికి తీరితే నీ సంఘం అబద్ధాన్ని అనుకుంటా. అందుకే ఆదామవ్వల దాంపత్య జీవితంలో కొంత అబద్ధం ఏం చేసి తీరింది, నిజాయితీ చెందిన అనుబంధం కోసేసి తీరింది. ఈ ప్రకటనలో తెలుసుకు తీరాలి. అబద్ధానికి కాదు చోటించి తీరాల్సింది, నిజాయితీకి చోటించి తీరాలి. అందుకే అబద్ధంగా ఏమడిగాడు, నిజంగా దేవుడు చెప్పాడా మీరు చచ్చిపోతారని? దేవుడు చెప్పారంటే చచ్చిపోతాను అంతే. మరి నిజంగా ఏంటి అబద్ధంగా అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు నువ్వు తిని గడవ చచ్చి తీరుతావు, దాని అర్థం చావు ఖాయం, చావు ఖాయం. మళ్ళీ దానికి నిజంగా అడగాల్సిన అవసరం ఏం లేదు. దాని అర్థం నువ్వు తింటే చచ్చే తీరుతావు. దాని అర్థం నిజంగా ఉన్న పదాన్ని ఉపయోగించి ఆ సాధారణ ఏం చేసింది, అవ్వ మనసు లోపల నిజాయితీని కప్పిపెట్టి తీరడానికి ప్రయత్నం చేసింది. అందుకే అబద్ధం ఉన్నాయి గోవులు, నిజం కొరకు మనుషులకి టైం లేదు. అర్థం కాలేదు. యేసయ్య నిజం, వాక్యం నిజమైనది, ఆత్మశక్తి నిజాయితీ చెందినది, సంఘం నిజాయితీ చెందినది. హలో, అందుకే చాలా మందికి ఏటికి టైం లేదు, నిజం కొరకు టైం లేదు. రాట్లేదా దాని అర్థం నీకు నిజం కాదు ప్రాధాన్యత, అబద్ధమే ప్రాధాన్యత. ఊళ్ళో నీకు అర్థం లేదా దాని అర్థం నీకు నిజం కాదు అవసరం, నీకు అబద్ధమే సుఖం. అర్థం కాలేదు. నీకు ఉపవాస కూడికలు కాదా నీకు ఇష్టం, ఉపవాస ఇష్టం కాదు కాదు, నీకు అబద్ధానికి ఏమి తీరుతున్నావు, అవకాశం ఇచ్చి తీరుతున్నావు. అబద్ధానికి అవకాశం ఇచ్చి తీరుతూ సాతానుడు అబద్ధాన్ని సాధారణ చేసుకునే తెలియదు నీ కుటుంబంలో. ఏం చేశాడు, ఆ అబద్ధముతో ఆదామవ్వల దాంపత్య జీవితాన్ని పాడు చేసి తీరాడు. హలో, ఎందుకు ప్రజలు అబద్ధానికి వారసులైపోయి తీరుతాడు, నిజం చెప్పడానికి భయపడిపోయి. బైబిల్ చెప్పిన మాట, యేసయ్య సత్యవంతుడు, యేసయ్యలో సత్యం ఉంది, ఆయన వాక్యంలో సత్యత ఉంది, ఆయన ఆత్మశక్తిలో సత్యత ఉంది. ఆయన అబద్ధం చెప్పడానికి ఎవరున్నారు, నరపుత్రుడుగా. అప్పుడు అబద్ధం చెప్పేవాడు ఎవడు, నరపుత్రుడు, మనిషి. ఆయన ఏం చేసుకోగలిగి లేదు. పిల్లలకు అబద్ధం నేర్పించింది ఎవరు, హూ టాట్ టు లై? పిల్లలకు అబద్ధం చెప్పింది నేర్పించింది ఎవరు? మన వాళ్ళ తల్లిదండ్రులు. ఓకే, మీరు అన్నారు కదా తల్లిదండ్రులు లేవు, అది కోప్పట్ట ఎవరు నేర్పించారు? మరి అది కూడా తల్లిదండ్రులు అని చెప్పండి. హలో, ఎలాగైనా కోపపడటం తెలిసింది, ఎలాగైనా ఏడటం తెలిసింది, ఎవరు నేర్పించక్కర్లే. రక్తం ప్రవహించేది ఎవరిది, ఆదాముదైతే అది గవర్నమెంట్కి వస్తుంది. అర్థం కాలేదు. చాలా మందికి ఇప్పుడు కూడా తెలియదు ఎప్పుడు పిల్లలు రక్షణ పొంది తీరాలి. పిల్లలకి తెలియదా మంచి చెడ్డ? హలో, మనం దానికి వయసు ఎట్టేసాం. 7 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాలు అయితే నీ పిల్లలకు మంచి తెలివిపోయింది, మంచి దాని గురించి చెడ్డ దాని గురించి తెలివి ఉన్నప్పుడు ఏం చేయి, రక్షణ గురించి చెప్పింది. అర్థం కాలేదు. నేను 7 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను ఎంత రక్షణ గురించి
ఎందుకు కారణం తెలుసు? అర్ధరాత్రి వేళ పరలోకం గురించి నరకం గురించి ఉన్న వ్యాఖ్యలు చెప్పి తీరేటప్పుడు నాకు అర్థమై తీరింది. పరలోకం దక్కించుకు తీరడానికి, నరకాన్ని వదిలించుకు తీరడానికి ఏం చేసి తీరాలి? యేసయ్య దేవుడిని ఒప్పుకు తీరాలి. ఎక్కడ కూర్చున్న ఈ మందలు ఒప్పారా లేదా వివేచించండి. వాళ్ళకి ఒప్పింపు ఉందా? కాలికి వచ్చి కూర్చోంటారు, వదిలేయండి, మీరు వదిలేయండి, అలా చేసే ఫోన్ చూడవచ్చు. వాళ్ళకి పెద్ద ఇదేమేం కాదు, భక్తి భయమే కాదు, ఏదో కామాచారం అనుకుంటారు. కారణం ఏంటిది? వారికి తెలియదు యేసయ్య మాత్రమే రక్షకుడు అన్నది, యేసయ్య మాత్రమే మమ్మల్ని నిజాయితీలో నిలబెట్టేది. అందుకే నీ పిల్లలు, నీ కుటుంబం, నీ దాంపత్య జీవితం యేసయ్యకు నిజాయితీగా అంగీకరించే లేకపోతే అబద్ధంలో బతుకుతున్నారా? కొన్ని మేళలు ఎప్పుడు కూడా దేంట్లో బతికి తీరుతున్నది, అబద్ధంలో బతికి తీరుతున్నది. అందుకే అబద్ధ బతుకుల నుంచి విడిపించుకు తీరడానికి నిజాయితీ చెందిన యేసయ్య భూమిలోకి వచ్చి తీరాడు. అందుకే యేసయ్య వచ్చింది దేనికి? అబద్ధ కోణముని నిజ కోణముగా మార్చి తీరడానికి, అబద్ధంతో పడిపోయిన చోట్ల నిజాయితీని ప్రస్తావించి తీరి నిలబెట్టు తీరడానికి. అందరూ అబద్ధంతో పడిపోయారు. అదే కడపటి ఆదామైన యేసుక్రీస్తు నిజాయితీలో నుంచి తీరి అబద్ధంతో పడిన వాడిని నిజాయితీ అబద్ధంలో పడిన నిన్ను నిజాయితీలో దేవుడు వేశారు. అబద్ధమును విడిపించి తీరితే దాని అర్థం మళ్ళీ అబద్ధంలో పక్కన కాదు, మళ్ళీ నీవే చేసి తీరాలి. నిజాయితం నపుంసకత్వం కాదు. నపుంసకత్వం అంటే ఇంకా పని వాడు ఇటు ఉండడు, ఇటు సగం అబద్ధము, ఇటు సగం లేదు. ఉంటే నిజాయితీతో, లేకపోతే అబద్ధములో. అందుకే బైబిల్ వచ్చినట్టు మాట, ఆదాము హవ్వలను అబద్ధం చెప్పి ఏం చేశారు? పడేసి గిబియోనులో కూడా ఇదే పని చేశారు. అబద్ధం చెప్పి మారు వేషం వేసి ఎవరిని మోసం చేసేశారు? ఆత్మీయ ప్రయాణంలో నడిచొచ్చిన వారిని, రక్షణ పొందిన వారిని, బాప్తిసం పొందిన వారిని, ఆత్మీయ మన్నా తాగిన వారిని, ఆత్మీయ దాహపరచబడిన జనాంగాన్ని ఏం చేసింది? అబద్ధంతో మోసం చేసింది. అలాగైతే తెలుసుకు తీరాల్సిన నిజం, అబద్ధంతో ఏం చేయకూడదు. అర్థం కాలేదు అనమాట. కొందరికి అబద్ధమే చాలా ఇష్టం, నిజానికి వాళ్ళకి ఏం లేదు, స్థానమే లేదు. నిజానికి నువ్వు స్థానం ఇవ్వలేదు అనుకో, దాని అర్థం యేసయ్యకు నువ్వు చోటించి తీరట్లేదు, వాక్యోపదేశానికి మేము చోటించి తీరట్లేదు. అందుకే అబద్ధం ఏం చేసి తీరింది? గిబియోనులో అబద్ధం చెప్పడం వలన ఇశ్రాయేలీయులు దేవుడి దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? దీవెనలు పొందకుండా వారి మీదకి గిబియోనులు కాడిగా మారిరా, బరువుగా మారిరా. రెండోదిగా బైబిల్ చెప్తున్న మాట మనం చూస్తే న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి 21వ వచనం వరకు చదివినప్పుడు దెలీలాని చెప్పిన ఒక స్త్రీ సంసోనును ఏం చేసింది? మోసం చేసి వంచనాత్మకముగా ఏం చేసి తీరింది? సంసోనుకి కలిగి ఉన్న ఆత్మీయ కృపావరములను ఏం చేసింది? పోగొట్టుకు తీరింది. సంసోను ఎవరిని ప్రేమించడానికి ప్రారంభించి తీరాడు? దెలీలాని ప్రేమించడానికి ప్రారంభించింది. దెలీలా అంటే ఒక ఆడదని మనం అనుకుంటున్నాం. వాక్యాధారంగా దెలీలా ఆడది కాదు, దెలీలా లోకానికి సాదృశ్యం. కొందరికి దేని మీద ఎక్కువ ప్రేమ, లోకం మీద ప్రేమ ఉందా లేదా? నీ ఒంటి మీద ఉన్న బట్టలు చూస్తేనే అర్థమైపోతుంది. నీ వేషభూషణ, నీ నడవడిక చూస్తేనే నీకు అర్థమైపోతే లోకం ఏమైనా ఉందా లేదా. అర్థం కాలేదు. బయట చెప్పే ఒక మాట, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఎక్కడి నుంచి సృష్టించారు? నేలలో ఉన్న కొడి నుంచి దేవుడు ఆదామును సృష్టించి తీరారు. హలో, నువ్వు ఈ లోకానికి చెందిన లౌకికుడే అన్నదానికి సాదృశ్యం నీ శరీరం. Your body itself indicates that you belong to this world. నీ శరీరం ఈ లోకానికి చెందినదన్నది, దానికి ఉన్న రుజువు ఉంది. ఎక్స్ట్రా రుజువు తగిలించేసి ఏం చేయగలే? దేవునికి రుజువు పట్టగలే. నేను లోకానికి చెందిన ఆత్మీకుడు, నేను లోకానికి చెందిన ఆత్మీకుడు. దాన్ని ఆత్మీకుడు అని దేవుడు వివేచించి తీరాడు. దాని యొక్క దెలీలా ఏం చేసి తీరింది? సంసోనును ఏం చేసింది? ఆకర్షించి మోసపరిచి ఏం చేసింది? ఒడిలో పట్టుకోబెట్టేసి ఆడి లోపల ఉన్న ఆత్మీయ అనుబంధం దేవుడితో ఉన్నది, వాక్యముతో ఉన్న అనుబంధం, ఆత్మీయ సజనులతో ఉన్న అనుబంధాన్ని ఏం చేసింది? చెడ్డపట్టడానికి ప్రయత్నం చేసింది. సో లోకానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నేను దేవుని దగ్గర నుంచి దూరపరుస్తుంది, నేను వాక్యం దగ్గర నుంచి దూరపరిచి చెబుతుంది, నేను ఆత్మశక్తి దగ్గర నుంచి ఏం చేస్తుంది? దూరపరిచింది. అన్ని అనుబంధాలు ఏది నడుపుతూ ఉంటుంది? దెలీలా నడుపుతూ ఉంటుంది. అది నీ ఇంట్లో దెలీలా ఉందో లేదో నువ్వే విడ తీసుకొని చూసుకో. టీవీ లోకమే, హలో మొబైల్
అర్థం కాలేదు. అందుకే ఇప్పుడు అందరికి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అన్ని భాషలు తీసుకోవాలి. ఎన్ని లోకానికి చెందినవే, దానికోసమే మనం ఏం చేస్తున్నాం. యేసయ్య దగ్గర ఒకడు వచ్చి అన్నాడు, యేసయ్య నేను నీకేం అవ్వాలి, శిష్యుడు ఏం చేయాలి. యేసయ్య అన్నారు ఏం చేయి అంటే ఆయనకే అన్ని పాటించు. వీడేమన్నాడు తెలుసా, అలా చెప్పి నేను నామను నేను బచ్చాగా ఉన్నప్పుడు ఏం చేశాను. ఎవరి దగ్గర చెప్తున్నాడు, ఆకాశానికి భూమికి సృష్టించిన కొందరికి ఇప్పుడు కూడా యేసయ్య దగ్గర ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో తెలియదు. అన్ని మాత్రం సరికొంటేనే తెలిసి వచ్చేది. అర్థం కాలేదు. యేసయ్యతో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. వీడు చెప్పింది యేసయ్య తెలీదా? వీడు పుట్టక ముందే యేసయ్యకి అన్ని ఎదిగిన దేవుడు. వీడి దగ్గర వీడి నాటకం ఏం చెప్తున్నాడు తెలుసా, నేను చిన్నప్పటి నుంచే 10 యాక్టివ్ అన్ని నేనేం చేస్తున్నాను పాటిస్తున్నామని చెప్పగలను. ఆయన కంఠస్థం పెట్టామని చెప్పు. అర్థం కాలేదు. పాటిస్తున్నామని చెప్పకు, కంఠస్థం ఉంది, గుండె రూపం ఉంది, మనసు రూపం ఉంది, ఆచరణలో లేదని యేసయ్య ఏం చేయలే. దాంట్లో మీకేం అర్థమైంది? దాని అర్థం యేసయ్య కూడా మాటలతో ఇరికించడానికి దేవుడు ఉంటాడు. మాటలతో ఇరికించడానికి ఎవరు ఉంటారు? దేవుడికి నమ్మిన వారే ఉండి తీరుతారు. యేసయ్యకి తెలీదా? ఒక్క నిమిషంలో స్క్రీన్ లో నిలబెట్టి ఎన్నిసార్లు ఆచరించాలన్నది చూపెట్టే ఆ జనం మధ్య ఏం చేయలేడు, తల ఎత్తుకోలేదు. అందుకే కదా ప్రతి ఒక్కడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడి తీరాలి. ఇది ఎవరి కోసం చెప్పే మాట? యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి సంఘములో సభ్యతను పొందుతీ ప్రతి వాడు ఏం చేయాలి, వారి జీవితకాల ఆయుష్లో చేసిన వాటిని అన్ని ఏం చేయాలి. లెక్క అమ్మ చెప్పేటప్పుడు లెక్క రాసిన వ్యక్తి లెక్క ఎలా వచ్చేది, ఎలా దాని లెక్క ఎంతవరకు నేను తీసుకొచ్చింది దాని గురించి వ్యాఖ్యానించి తీరుతాను. వివేచించుకొని ఆత్మీయులు ఆలోచించుకొని జీవించడానికి ప్రయత్నం చేయాలి. అదే నేను చెప్పి ప్రతి దానికి ఏం చేయాలి, లెక్క. ఏ లెక్క? 52 ఆదివారాలు 2025లో ఉండేది. ఎన్నిట్లో సంఘంతో ఉన్నాం, ఎన్నిట్లో సంఘానికి బాగా చెప్పాం. అక్కడికి మోసం చేసి మాయా మాటలు చెప్పేసి అటు ఇటు తిరిగేస్తాం. ఎవరు చూడాలి, లెక్క అక్కడ చెప్పాలి. ఎక్కడైతే కనీసం మేము వ్యాధం చేయడానికి ఉన్నాం, చెప్పితే ప్రార్థన చేయడం కూడా చెప్పకపోతే అక్కడ లెక్క తెలుసుకోలేదు. నేను చెప్పొచ్చే మాట ఓ సంవత్సరం తెలియదా నేను ఏం చేసి తీరుతున్నది, మోసం చేయడానికి ప్రయత్నం చేసి తీరుతున్నది. నీ ఆత్మీయత అటాక్ అర్థం కాలేదు. యువర్ స్పిరిచువాలిటీ ఈజ్ అండర్ అటాక్. ఎవరి అటాక్? లోకం దాని అటాక్. దేవుని బిడ్డలు కోర్టుకు వెళ్ళచ్చా? దేవుని బిడ్డలు కేసు పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళచ్చా? దేవుని బిడ్డలు ఏంటంటే న్యాయ అధ్యక్షుల దగ్గరికి వెళ్తే నీకు దేవుడితో ఏ సంబంధం లేదు. హలో, అర్థం కాలేదు. ఇప్పుడు యేసయ్య మనకి ఎవరలా ఉన్నారు? ఉత్తరవాదిగా, అడ్వకేట్ గా ఉన్నారు. అర్థం కాలేదు. నీకు ప్రతి కేసుని ఏం చేయొచ్చు, పరిహారపరిచి తీయడానికి, వాదించి తీయడానికి ఎవరున్నారు? యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు యాక్సెస్ గా ఉన్నారు. భూమిలో పరిశుద్ధాత్మ దేవుడు, పరలోకంలో యేసుక్రీస్తు వారు. ఇద్దరు నీ కేసుని ఒకేసారి అర్థం కాలేదు. ఎందుకు యేసయ్యను రక్షకుడిగా అంగీకరించి తీరాలి? 2 పక్కల నీ కేసు రుణమాఫీ అవ్వాలి. పిల్లల సంగతి ఆలోచించు. మన గురించి కేసు చెప్పేవాడు ఎవడు? నీ గురించి ఎందుకు ఆదివారం చర్చికి 8:49కి వచ్చావు, రేస్తాడు కేసు. మరి ఎలా వెళ్ళలేదు? ఆత్మీక అనుమానం ఉండాలి ఎవరితో. సాతానికి అనుమానం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 9 వచ్చినా నాకేం బాధ. మా దేవుడు విన్నాడు, మా దేవుడు రాసుకున్నాడు. ఎవడాడు? సాతాను రాసుకున్నాడు. కేసు రాసేసాడు. ఏమని? హలో, ఆ కేసుకి యేసయ్య ఏం చేస్తుంటాడు? ఏమని వాదించాలి? ఏమని వాదించాలి? ఏమని వాదించాలా? వీడికి పాస్టర్ గారు వాక్యం చెప్పి వీడికి బుద్ధి లేదు. సంఘం చెప్పి వీడికి బుద్ధి లేదు. ఎక్కడైనా చెప్పి విడిపించే అర్థం కాలేదు. హలో, అర్థం కాలేదమ్మా. అర్థం కాకపోతే నాకు ప్రాబ్లం పెట్టలేదు. నీ కేసు అలా నడిచింది. కొందరికి కేసు
కేసు ఎప్పుడు కూడా నడుస్తున్నది. కారణం ఏంటి? దానికి ఒక ఏం దొరకలేదు, ఒక తీర్పు దొరకలేదు. ఈ పనికి ఆ కేసు ఒక కేసు గెలవాలంటే ఏం చేయాలి? ఒక కేసు గెలవాలంటే ఏం చేయాలి? నీ అడ్వకేట్ ఎన్న చెప్పాలి. అర్థం కాలేదు. నీ కేసు గెలవమని తీరాలని ఎక్కడ నిజం చెప్పాలి? ఎవరు నిన్ను ఏ కేసు నీకు వాదించి తీరుతున్నారో రెండు అడ్వకేట్ల గురించి. ఒకటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉంది? సంఘంలో ఉంది, మనలో ఉన్నది, ఆర్థికల గుంపులో ఉంది. అందుకే వెళ్ళి సాక్షి చెప్పేవాడు, నేను అన్యాయం చేశాను, నేను మోసం చేశాను, నేను పలానా విశ్వాసం మీద కోపపడి నా కోసం అందరూ వేరే చేయండి మాఫీ ఉంచుకున్నాం అనుకో. అలాగే సాక్షి చెప్పడానికి కేసు లేవు లేకపోతే పర్వాలేదు, లోన్ మాత్రం స్టాక్ ఉంది కేసు. లోకం ఒడిలో సంశోధన పడుతున్నప్పుడు సంశోధనకు అర్థం కావాలి. ఈ స్టోరీ అటాక్ ఆయనకు అర్థం కాదు. తన ఆత్మీయత దేని మీద ఉంది, ఎదిరింపబడే స్థాయిలో ఉన్నది. నీ కేసుకి రుణమాఫీ దొరకాల చేయాల్సిన పని సంఘంలో ఆత్మీయతలో ఉన్నప్పుడు ఓపేసుకో. ఎన్ని వాక్య పత్రిక జరిగిన కొందరు బడికి రానట్టు నాకేం వర్తించదు. నాయన నీ కేసు వాదించింది ఎవరు అని పరంగా విచారణ చేసుకో. యేసయ్య నీ కేసు వాదించి తీరితే, పరిశుద్ధాత్మ నీ కేసును వాదించి తీరితే దాని కేసులు తీర్చు, విమోచన దాని అర్థం కేసు నుంచి రుణమాఫీ పొందాలంటే ఎవరిని అంగీకరించి తీరాలి? యేసయ్యను నిజదేవుడుగా అంగీకరించి తీరాలి. అంటే పసిపసి పిల్లలకి సంతోషంలో నేర్పించేది యేసయ్య దేవుడు. యేసయ్య యముడని కాదు, యేసయ్య యముడని కాదు, యేసయ్య దేవుడని. ఆయన చేత ఏం చేసిన ఒప్పెత్త నాయన ఒప్పుకోకపోతే నీ పేరున్న క్యాన్సర్ లిస్టు. హలో మనందరూ కలిసి నేను పెద్ద తోపుగానే నా మీద ఎన్ని కేసులు నాకు పెద్ద పేపర్లు పెట్టలేదు, మెజిస్ట్రేట్ గారు వచ్చిన తర్వాత నేను వచ్చి కూకుంటానంటే అనుకుంటాను. మెజిస్ట్రేట్ గారు వచ్చిన తర్వాత నేనేం చేస్తాను? కొత్త ఏమవుతుంది? సెక్షన్ 156 అనుసరించి ఎవరిని ప్రభుత్వ అధికారిని ఏం చేసినట్టు గౌరవించలేనన్న దానికి 10,000 రూపాయలు జరిమానా, 7 సంవత్సరాల కారాగారం. ఇది సబ్స్టిట్యూట్. ఇక నీ కేసు మన శిక్ష వేరే. అర్థం కాలేదు. న్యాయానికి త్వరగా రావాలని చెప్పే కారణం కేసు లిస్టులో ఎన్నిసార్లు యేసయ్య వచ్చిన ముందు ఎప్పుడు వేసే సంఘం లోపలికి వచ్చి తీరేది అనివార్యం ఉంటే వస్తావు, లేకపోతే రావు. నువ్వే సాక్ష్యం చెప్తున్నావు ఏమని? నాకంత యోగులతో అనుబంధం లేదు, నేను కిప్పియోని, నేను తెలియదాన్ని, నేను వంచమైన శాస్త్రాన్ని, నాకు వీటితో ఏం లేదు, ఏ సంబంధం లేదు అనుకోని తిరుగుతున్నావు కదా. కేసులో పడ్డాము, రోజు చెప్పబడి ఆ రోజు ఎక్కడికి వెళ్ళి తిరుగుతావు? ఈ రోజైతే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఈ రోజైతే నీకు యేసయ్య ఉన్నాడు. యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఈ వ్యక్తిని ఏం చేసింది? వాక్యాన్ని అప్పగించి యేసయ్య చేతికి అప్పగించేసి వాటిని కడిగి శుభ్రపరిచి ఏం చేయొచ్చు? యేసయ్య సమాజంలో నిలబెట్టేటప్పుడు యేసయ్య నీ కేసును తీసుకొని తండ్రి దేవుని సమాజంలో వెళ్ళి వీటి పక్కన వెళ్ళి వీడి కోసం నేను చేస్తా, వీడి కోసం నేను రక్తం కాస్తా, వీడికి ఆయుష్ కోసం నేను అన్ని. హలో దాని కొందరు ఈ కై ఏంటంట ఒకసారి తినేసి వదిలేడు, ఒకసారి తినేసి వదిలేడు. ఎలా కనపడుతున్నారు ఈసారి పాపం చేత రోజు ఇలా కలవాటిది. హలో బైబిల్ చెప్తున్నమాట, ఒకసారి పాపం చేస్తే మళ్ళీ చేయడానికి ఏం చేయకూడదు, ప్రయత్నం చేయకూడదు. ఒక్కసారి వదిలితే వదిలేదు. అర్థం కాలేదు. హలో అందరూ దీనికోసం తిరిగారు, దేనికోసం? ఏసైనా ఎప్పుడు ఎక్కించడం దించడం, ఎక్కడ సిలువ ఎక్కించడం, దించడం, సమాధిలో పెట్టడం, 3 రోజులు లేకపోవడం, ఇదే పదైపోతుంది. అదే బాబు ఏసై ఒక్కసారి చనిపోయి తీరాడు, ఏసై ఒక్కసారి పునరుద్ధానం అయి తీరాడు. అలాగే తీరాలి పాపపు ప్రక్రియ ఒక్కసారిగా ఏమై తీరాలి? అంతరింపబడి తీరాలి. సో నీకు చెప్పొచ్చిన మాట తెలియదా? ఏం చేసి తీరుతున్నాయి? లోకానికి సాదృశ్యం అని చెప్పా. లోకానికి సాదృశ్యం ఏంటో తెలుసా? ఎప్పుడు లోకం నేనేం చేసి తీరుతుంది? దేవుని పట్టించి నేను వేర్పరచిన
హలో, అందుకే దేవుని బిడ్డలు ఏం చూడరు, అందరికి దీనికే బతుకు. దేవునికి స్తోత్రం. సినిమాలు థియేటర్లో దూరం అయిపోయిందో దొరికిపోయేవాళ్ళు, ఇప్పుడు దొరకదు. ఎక్కడ దొరకదు? ఫోన్ ఉంది కాబట్టి దొరకదు. పర్వాలేదు, నీ ఫోన్ పక్కన పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నిసార్లు పక్కన చిన్నబట్టి నేను హెచ్చరించాను, వద్దురా మనకి దొద్దురా, తెలియదా ఉడిలో నువ్వు పడుకొని చేస్తాను అర్ధరాత్రి దొక్కటేసుకొని గోక్కి 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 స్తోత్రం అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ మృదుల శబ్దంతో నీతో మాట్లాడేది వినబడట్లేదు కదా, సేవకుడు చెప్పిన మాటలు నీ చెవులకు వినబడట్లేదు కదా, దాని అర్థం ఎవరి ఒడిలో పడుకుంటున్నావు? ఆ హీరో కట్టిన బట్టలు, ఈ హీరోయిన్ కట్టిన బట్టలు, ఆ ధరించిన విధానం, ఈ ధరించిన విధానం, ఇవన్నీ వేషభూషితమైపోయి సంశోధన ఎక్కడ పడుకుంటున్నావు? తెలియదా ఏం చేస్తుంది? సంసన్మాయ నీ చేతిలో ఉన్న అభిషేకం ఎక్కడ ఉంది? ఎక్కడ నీకు బలం అవుతుంది? ఎక్కడ నీకు ధైర్యం అవుతుంది? ఎక్కడ నీకు ఎన్నోసార్లు రాత్రి బాగా ఏం చేస్తున్నది? The world wants to know where your secret lies. నీ ఆత్మీక రహస్యం ఎక్కడున్నారో ఎవరు వెతుకుతున్నారు? లోకం ఇది ఎవరికి వ్యాఖ్యానం చెప్పకూడదు, లోకానికి చెప్పకూడదు. ఏది నీ ఆత్మీక బలం ఎక్కడున్నది? నీ ఆత్మీక విశ్వాసం ఎక్కడున్నది? నీ అభిషేకం ఎక్కడున్నది? నీకు ఎక్కడి నుంచి ఇంత ధైర్యమో బలం వచ్చేది? ఇది ఎవరికి చెప్పకూడదు, లోకానికి. అదే కాలేదు. బయటకు వచ్చినాక మాట సంసోనికి దలీలా పైన ఏమొచ్చింది తెలుసా? ఇమోషనల్ అటాచ్మెంట్ వచ్చింది. అదే కాదు, ఇమోషనల్ అంటే భావోద్రేకత ఆనందం. హలో, సినిమాలో ఏముంది? నవరసాలు ఉన్నాయి, విన్నారా? విన్నారా? విన్నా, తెలుసు కదా. ఏనందం? బ్రహ్మానందం. ఆయన ఏదో ఒక వీడియోలో నేను చూశాను, నవరసాలు ఆయన ఏం చేశారు, ఒక్క సెకండ్ ఎక్స్ప్రెషన్ చూసి చూపించాడు. అందుకే సినిమా చూడకూడదని చెప్పేది. ఒకే నిమిషంలో ఏం తెలియచ్చు, ఓసారి వెళ్ళి ఇలా మారచ్చు, ఇలా నమ్ముతూ ఉండి అలాగే చెప్పాడు. హలో, చెప్పలేదు. సో లోకాన్ని ఏం చేసి తీరుతున్నది? నీ భావోద్రేకతను ఏం చేసి అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. నవరసాలు చెప్పచ్చా? రౌద్రం, ప్రేమ, కనిక, అనుకంప. నెక్స్ట్ వారం వచ్చిన నాకు చెప్పండి, 9 ఉన్నాయి. వీటితో లోకం ఎప్పుడు నేనేం చేస్తుంటుంది? లాగుతూ ఉంటుంది. ఇమోషనలీ అది నేనేం చేస్తుంది? అందుకే దేవుని బిడ్డలు ఏం వాడకూడదు, పీకే వాడకూడదు, పిరికాత్మ ఉండకూడదు. హలో, మొన్న కూడా అక్కడ చచ్చిపోయాడు, నీకేడు ప్రాబ్లం, అక్కడ కూడా సంత నీకేడు అక్కడ దెయ్యాలు పోతారు, ఎట్టించాడు ఎట్టించాడు నీకు దెయ్యం నేను చూపించాడు. ఇప్పుడు కూడా నీ పక్కన తిరుగుతున్నాడు. పక్కన ఉన్నాడు నామ దెయ్యం అన్ని చోట్ల ఉన్నాడు. నిమ్మకాయ పడితే కొంత తొక్కడు, నేను తొక్కేసే చేస్తాను. మాంత్రికుడు పక్కన కూర్చున్నాడు. ఎందుకు ఈ యాక్టింగ్ అంట? మాంత్రికాడు తాంత్ర తీంత్ర విద్యలు ఉన్నాడు కూడా పక్కన కూర్చుని. హలో, ఆడికి ఆ కొందరికి చీకటి గదిలోకి వెళ్ళడానికి భయం. అమ్మ మళ్ళీ ఒకసారి మాల ఉంచుకుంటూ నువ్వు పరలోకానికి వెళ్ళడానికి అన్ని చేతనం హ్యాపీ వేరే పని చూసు అర్థం కాలేదు. హలో, కొందరికి దేని మీద ఇమోషనల్ అటాచ్మెంట్ లోకం ఇచ్చింది. నేను నవరసాలు ఎవరి చేతిలో బంధింపబడి ఉన్నది, తెలియని చేతిలో బంధింపబడి ఉన్నది. అందుకే సంసోను 3 సార్లు అబద్ధం చెప్పి 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 ఆమె చేతిలో ఇరుక్కుపోతున్నాడే తప్ప అందులోంచి ఆయన ఏం చేయలేదు. హలో, నువ్వు పెళ్లి చేయాల్సింది మీ అమ్మ నాన్న చెప్పాలా? సెన్స్ రాలేదనుకుంటా. నీ పిల్లలు పెళ్లి చేయాల్సింది మీ అమ్మ నాన్న చెప్పాలా, మీ ఊరోళ్ళు చెప్పాలా, మీ పక్కింటి చెప్పాలా? పెళ్లి చేసుకున్నావు నువ్వు చెప్పాలి. వివాహం చేయడానికి అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? ప్రెషర్ చేస్తున్నారు ఇమోషనల్. అదే అయిపోయింది. ఈ కుర్రోడికి ఇష్టం ఉండదు. ఇప్పుడు వద్దు నాయన, ఇల్లు కట్టిన తర్వాత నాయన, ఉద్యోగం వచ్చింది.
వీడి చేత ఏం చేస్తారు, వద్దురా కట్టేరా 10-20 లక్షలు వస్తాయిరా అయిపోతారా, ఆడు ఏమైపోతాడు. ఆడు మానసికంగా ఏం కాలేదు, ప్రిపేర్ అవ్వలేదు. ప్రిపేర్ మాత్రం కాదు, రిపేర్ కూడా అవ్వలేదు. హలో, దయచేసి పెళ్లికి తయారవుతున్న మగపిల్లల ఆడపిల్లల అమ్మా చెప్పింది కదా, నీకు ఇష్టం వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి వాక్యాధారంగా చదువుకోండి. Nobody should emotionally pressurize you. ఎవడు నిన్ను భావోద్రేకతలో ప్రెషర్ కుక్కర్లో పెట్టినాడు, ఉడికించి ఉడకక. అదే వైవాహిక దాంపత్య జీవితానికి ఏం లేదు, సుఖం లేదు, అర్థం కాలేదు. ఏదో నాతో లేదు అనుకుంటా. కొందరి నిర్ణయాలు కూడా ఇల్లు తీసుకుంటారు. అమ్మ నాన్న చెప్తాడు, ఒరే బుద్ధిగా మాటది అడిగిపోయింది వేసుకునేది. వాక్యానికి వ్యతిరేకమైతే చెప్పు, వాక్యానికి పక్షం అయితే ఏం చేయొద్దు. చెప్పొచ్చే మాట భావోద్రేకత లోకం నేను ఏం చేస్తున్నది, పడుతూ ఉంటది. అందుకే రోజు తెలియదా ఏం చేసేది, ప్రసవించి తీరేది. చెప్తా నిజంగా నాకు ఇష్టం. అందరి దాంపత్య జీవితంలో ఎప్పుడు ఏం కావాలి, ప్రేమిస్తున్నామా అని ప్రేమిస్తున్నాం. ఇదే ఏ సైట్ ని ప్రేమిస్తున్నామా, దానికి జవాబు లేదు. వాక్యాన్ని ప్రేమిస్తున్నాం, దానికి జవాబు. బై యు ఆర్ గెటింగ్ ప్రెషర్. ఎందుకు నువ్వు ఈ భావోద్రేక ప్రకారంగా ఏమైతే తీరేది, ప్రెషర్ అయితే అలా ప్రెషర్లో ఉంటే నీ ఆత్మిక శక్తి ఏమైపోతుంది, దొరికినప్పుడు నా ఎక్సైట్మెంట్ ఆత్మశక్తుల వల్ల ఎవరో ఓసికి రాత్రి రాసిచ్చేస్తే ఉన్న ఆనందం కాసేపు దేవుని సంఘం దాన్ని సంథింగ్ ఇమోషనలీ ఈజ్ డిస్టర్బింగ్ యు. భావోద్రేకంలో ఏదో నేను చేస్తున్నది అందుకే కొందరికి ఏది ఇష్టం, తెలియదా చెప్పిన మాట ఇష్టం, చెప్పలేదు. చివరికి దగ్గర ఏం చేసిందో తెలుసా, సంసోనుకి కలిగి ఉన్న ఆత్మీయ అనుబంధం తెగగొట్టి తీరింది. సంసోను నోట్లో నుంచి నిజం తెలుసుకు తీసి తన ఏడు జుట్టున్న 7 ఎంట్రికలను ఏం చేశారు, జుట్టులో ఉన్న ఎంట్రికలను ఏంటంటే అలా చెప్తే నీకు అర్థం అవ్వదు. 7 జనాలకు చెప్పబడింది. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు సంఘానికి ఉన్న 7 స్తంభాలు చెప్పబోయేటటువంటి మొక్కలు దిగిపోతాయి. సంఘాలకున్న 7 స్తంభాలు. నెంబర్ 1 మారు మనసు, నెంబర్ 2 నీళ్ళలో బాప్టిజం, నెంబర్ 3 పరిశుద్ధాత్మ అభిషేకం, నెంబర్ 4 సెపరేషన్, నెంబర్ 5 సహవాసం. ఎవరితో? ఊళ్ళో గదిలోతో కాదు, సంఘముతో, వాక్యముతో, దేవునితో. ఓకే. నెంబర్ 6 ప్రార్థన, నెంబర్ 7 రొట్టె నిలుచుట. ఇట్లా 7 మీద మంగళకత్రి వాడబడి ఉంది. నువ్వే కొందరికి 7 లేదు. 7 చూపించాలా ఉన్నాయో లేవు అని. 1 2 3 4 5 6 7 లేవు. రక్షణ మామూలు పొందాయా? నో. రక్షణ పొందాయా? నో. బాప్తిజం పొందాయా? నో. ఏర్పడుతుందా? నో. బలాలు తింటున్నాయా? నో. భయపడద్దు, మిమ్మల్ని చెప్పారు, మీరు బాధపడుకోకండి. అవకాశం ఉంది, త్వరగా మౌనం పొంది దేవుడి దగ్గర ఈ సమస్యను దిగుచ్చేది. ఈ పేరే చెప్పాడు. ఇది లేని కొందరు ఉన్నారు, అది చాలా చెప్పలేదు. మనకేం లేదు, మంగళ ఆడేశారు, మంగళ కట్టే మనకి 7 స్తంభంలో అన్ని స్తంభం అనేది ఒకటి లేదు. బలాన్ని మనం తీసుకోడు. హలో, మనకి పేదలు. హలో, మనకి సంఘం కలిసి ఆత్మశక్తులు ఆరాధన చేసినప్పుడు ఇచ్చాడు. గుండెపోయావు, బాధ అనిపించట్లేదు కదా. వాడింది ఎవరు? లోకం.
ఏర్పాటు ఉండదు. చెప్పలేదు చెప్పలేదు. హలో, ఎక్కడెక్కడ వేర్పాటు ఉండి తీరాలి నీకు? ఎక్కడెక్కడ వేర్పాటు ఉండి తీరాలి? పాపం నుంచి వేర్పాటు ఉండి తీరాలి. లోకంలో ఏ పాట ఉండాలి? లోకం నాకొద్దు, లోకంలో ఉన్నది ఏది నాకొద్దు, లోకంతో నాకే. గుండె మీద రేగించి చెప్పగలుగుతావా? ఓ బట్టలు లేకపోతే ఇంటంతా గొడవ చేసేసుకుంటారు. లోకం అదే. నీ సంఘంలో ఒక విశ్వాసి సిరిగిపోయి అక్కడ కుట్టించి ఇక్కడ కుట్టించి స్టిక్కర్ కట్టించి కుట్టించి తిరిగి ఎవరికి కనబడకుండా దాచిపెట్టారు. నీకు అది కనబడలేదు. నీకు పట్టబట్ట కావాలని ఆతృత పిచ్చెక్కుంది. లోకాన్ని ప్రేమించకూడదు, పాపాన్ని ప్రేమించకూడదు. మూడోదిగా ఏం చేయకూడదు? కిందకి నేను వస్తాను. హలో, అబద్ధ బోధ నుంచి వేరుగా ఉండి తీరాలి. పాపం నుంచి వేరు ఉండి తీరాలి. లోకంలో నుంచి వేరు చేతుల మంగళ భక్తి బాధపడి తీరడానికి యథార్థంగా దేవుడి బిడ్డలు ఉన్నారు. అవకాశం ఇవ్వకూడదు. సో సెక్యూర్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని భద్రపరచుకో, నీ పిల్లలను ఆత్మీయంగా భద్రపరచుకో, నీ సంఘాన్ని ఆత్మీయంగా భద్రపరచుకో. నాన్న కలిసి భద్రపరచుకోవాలి. సంసారం ఎక్కడ ఉండకూడదు. లోకంలో ఉన్న ఒడిలో ఏం చేయకూడదు. సంవత్సరం ఉండిపోయాడు. నాగకట్టి మానబడింది. ఏం పీకేశారు? 2 కళ్ళు పీకేసిన తర్వాత ఏం చేయించారు తెలుసా? ఆ ఊళ్ళో ఉన్న దేవస్థానం వాడిని నిలబెట్టేసి ఏం ఆడించారు? తిరగలాడించారు. నేటికి కూడా నిన్ను సామాను తిరగలాడించి తిరుగుతున్నాడు కదా. సంవత్సరం చివరికి చెప్పిన ఒక మాట, Lord, remember me one more time. నన్ను ఒక్కసారి ఏం చేయి, జ్ఞాపకం చేయి. నాకు ఒక అవకాశం కావాలి. లేదు, లోకం కాదు, పాపం కాదు, అన్య బోధలు కాదు, నాకు నీతో. సో డోంట్ గెట్ ఇమోషనల్లీ కనెక్టెడ్. అందుకే యేసయ్య చెప్పారు, ఎవరైనా ఒకడు నా శిష్యుడు అవ్వాలంటే ఏమేమి వదులుకోవాలా? ఎవరైనా నా శిష్యుడు అవ్వాలంటే ఏమేమి వదులుకోవాలా? అమ్మని, నాన్నని, భార్యని, పిల్లల్ని, కొడుకుని, సంబంధిని, కుటుంబాన్ని అన్నింటినీ వదిలిన తర్వాత నిన్ను నువ్వు ఇప్పుడు వదులుకో. పైగా ఇలాగ సాధ్యం. అందరం వదిలేస్తే ఎలా మరి? వదలాలి. దేని విషయంలో? ఆత్మీయ విషయంలో వారి సలహాలని చేయవాడు. హలో, ఎవరి సలహాలు తీసుకోకూడదు. భార్య చెప్తే యాత్రకి వెళ్ళదు, నువ్వు వ్యవస్థ చెప్పు. నువ్వు నిర్వహించ, నువ్వే పడుతుంది. రాత్రి నువ్వు భోజనం పెడుతున్నావు, వెరీ గుడ్. పొద్దున్న నువ్వు భోజనం పెడతావు, దాట్స్ ఆల్. నా స్పిరిచువల్ లైఫ్ కి నీకేం లేదు. అభ్యంతరం పచ్చి తీరడానికి నీ నోరు చెప్పగలరా? చెప్పినట్టుగా వినడానికి లేక దేనికి బాన్స్ అయిపోయావు. కొందరు పిల్లలకి బాన్స్ అయిపోయారు. డడ్డి అది అని మరుసటి రోజు ఎవరు ఊర్లో ఉన్న పెద్దయ్య వాళ్ళ వీధిలో ఉన్న బండ అది ఇదన్నీ ఇచ్చిన ఇప్పుడు ఇచ్చి వ్యవసాయం చేసి. హలో, హల్లెలూయా. నేను ఎప్పుడొచ్చే మాట, ఇమోషనల్లీ డోంట్ గెట్ కనెక్టెడ్ టు దిస్ వరల్డ్. భావోద్రేకంగా ఏం చేయకూడదు. లోకం పైన ఆకర్షణ పొంది తీరకూడదు. హలో, సినిమా వ్యతిరేకంగా వాక్యపరిచయం చేయండి, ముందు వ్యతిరేకంగా వాక్యపరిచయం చేయండి, పుస్తకాలు వ్యతిరేకంగా వాక్యపరిచయం చేయండి. అబద్ధం చెప్పేదానికి వాక్య వ్యతిరేకంగా against what is against the word of God. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పిన ప్రతి దాని వ్యతిరేకంగా ఏం చేయాలి? డిక్లేర్ చేసి తీరాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, సంసోనుని ఎవరు పడగొట్టేశారు? దెలీలా పడగొట్టేసింది. మూడోదిగా ఇశ్రాయేలు ప్రజలని మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11 నుంచి 18వ వచనం వరకు చదివినప్పుడు ఒక ప్రవక్త ఇంకొక ప్రవక్తను ఏం చేసింది? మోసం చేసి తీరగా బైబిల్ తిరుగుతుంది. ఒక ప్రవక్త, కొత్త ప్రవక్త, పాత ప్రవక్త. హలో, బాగా వినాలి. పాత ప్రవక్తకి ప్రవక్తం అన్ని ఆగిపోయింది. ఆయన వెంటనే ఆగిపోయింది. కొత్త ప్రవక్త వచ్చాడు. వాడితో దేవుని యొక్క ఆత్మ మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క సందేశం ఎవరికైనా చెప్పాలి, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. వాడు చేసిన శాస్త్రం తప్పితమైనది. ఈ
ఎవరు వంచనాత్మకంగా వాడారు? కొత్త ప్రవర్తన మీద పాత అర్థం కాలేదు. డోంట్ హియర్ ఎవ్రీ స్పిరిచువల్ వాయిస్. ప్రతి ఆత్మిక శబ్దానికి ఏం చేయడానికి వెళ్ళకూడదు, చెప్పడానికి అర్థం కాలేదు. ప్రతి సందేశానికి ఏం చేయడానికి వెళ్ళకూడదు. మనకి ఇదే పని. ఒక విశ్వాస కోసం భాష గారి చేస్తుంది, నీకేం పని అక్కడ? అయ్యగారు ఒక విశ్వాసకి పరామర్శం ఇస్తున్నారు, మాట్లాడు, నీకేం పని అక్కడ? వారి మంటలు వదలలేవా? తెలుసుకొని ఏం తీసుకుంటావు? వారు రహస్యం మాట్లాడతారు, ఆత్మిక విషయం మాట్లాడతారు, లోటుపాటు విషయం మాట్లాడతారు, నీకేం పని? సామెతల గ్రంథం 26:17 నాకు సంబంధం కాని విషయంలో వెళ్ళి తలదూచుకుంటే ఊరిలో వెళ్ళి కుక్కకెళ్ళి నాకు సంబంధం లేని విషయంలోకి వెళ్ళి ఏం చేయకూడదు. తర్వాత నాకు రేబీస్ వచ్చింది అని ఏడకూడదు. రేబీస్ దేని వల్ల వస్తుంది? ఇంకొక కాటు వల్ల వస్తుంది. అర్థం కాలేదు. పీపుల్ ఆర్ టాకింగ్. ఒక ఆత్మిక సభ్యులు మాట్లాడితే ఆత్మిక విషయం మీతో మాట్లాడడానికి వారికి ఇష్టం లేకపోవడం వల్లే కదా వారికి విడిగా ఏం చేసుకు తీరేది, మాట్లాడి తీరేది. వాటిలో మనం ఏం కాకూడదు. అత్తల వారి గుడ్డిలో చచ్చిన ఏక కాకూడదు. అత్తల వారి గుడ్డిలో చచ్చిన ఏకంటే ఏమవుతుంది? అందరు పాడైపోతుంది, వాసన కొట్టేది. హలో, నేను చెప్పొచ్చు, డోంట్ హియర్ ఎవ్రీ స్పిరిచువల్ వాయిస్. అన్ని ఆత్మిక సందేశములకు ఏడు చేయకూడదు, చెవి మొక్కకూడదు. వచ్చి ఒక్క అబద్ధం చెప్పి ఏం తెచ్చుకోబెట్టాడు తెలుసా? కొత్త ప్రవక్త మీదకి శాపం తెచ్చిపెట్టాడు. శాపం తెచ్చి పెట్టడం వల్ల ఏమైందో తెలుసా? ఒక సింహం వచ్చి ఎవరిని కలిసి తినేసింది? కొత్త ప్రవక్త. కానీ గాడిదని ఏం చేయలే, గాడి అక్కడే ఉంది. ఏమర్థమైంది? పాత ప్రవక్త కొత్త ప్రవక్తని సాతాను చేతికి అప్పగించేసి సాతాను ఆయనని ఏం చేసిందట? ఓ మై గాడ్! నేను చెప్పాను, ఒక విశ్వాసి భాస్కర్ మాట్లాడినప్పుడు నువ్వు ఎవరిగా దూరొద్దు, దూరొద్దు. అర్థం కావాలనుకుంటా. హలో, ఈ కాలంలో ఫేక్ ప్రవక్తలు ఎక్కువ అయిపోయారు. ఎవరు? ఫేక్. మొన్న ఒక భాస్కర్ కరోనా నేను కొద్ది మూసుకొని నేను చెప్పాను, నాయన చాలా దుఃఖాక్రాంతుడే, నిజంగా దుఃఖాక్రాంతుడే ఉన్నాడు. ఆయన నమ్మేశాడు. ఆయన నాకు అడుగుతాడు, మీరు నాకు ఎవరితా ఏంటండి? నేను అన్న మొక్క లక్షణం చూసి చెప్పాను రా నాయన ప్రవక్త అని చెప్పేసి మీటింగ్లో కనిపెట్టుతాను. నేను రాను. హలో, 90% మంది మొక్క లక్షణాలు చూసి ఏం చేసి చెప్పేస్తున్నారు. ఏదైతే చెప్ప నాయన అవన్నీ మోసం. చెప్పకపోతే ఏం చెయ్యొద్దు, ఏం చెప్పడానికి వెళ్ళకూడదు. అనన్య సభ్యుల అపుస్తకాన్ని 5వ అధ్యాయం 1-10 చదివితే పరిశుద్ధాత్మ చెప్పలే. ఏమొచ్చింది? బాబో వ్యతిరేకత వచ్చింది. అమ్మ బర్ణబాయి గారు ఇచ్చేస్తే ఇలాగా మేము సంఘానికి పెద్దమనే వాళ్ళు ఏం చేశారు? బైబిల్ చెప్తున్నది, ఇద్దరు ఒకే రీతిగా మనసు అంగీకరించి ఏం చేశారు? ఏకీకరించారు. హలో, అర్థం కాలేదు. హల్లెలూయా. ఇద్దరు కలిసి ఏం చేశారు? ఓ లార్డ్, అమ్మేదానికి ఉన్న ఏకీభావం ఉంది కానీ దేవుడు సంఘానికి ఉన్న ఏకీభావం. To live they are one, to live they are one. అబద్ధం చెప్పడానికి ఒకటి, జీవించడానికి ఒకటి, సంఘానికి వెళ్ళడానికి ప్రాబ్లం అక్కడే ఉంది. భర్త నువ్వు వెళ్ళు, తర్వాత మీరు వస్తా. కొన్ని ఇన్నింటికి కూడా కొన్ని అనన్య సభ్యులు ఉన్నారు. అవి కూడా మీరు ఎలా అండి? కొన్ని ఏమన్నా సభ్యులమ్మా నువ్వు వెళ్ళమ్మా, మేము కూలింగ్ క్లాసెస్ వస్తాం. హలో బైబిల్ చెప్తున్నా అనన్య సభ్యులు ఏం చేసి తీరాదు. దేవుని సన్నిధికి వారు ఏం చేసి అమ్మిన సొమ్ము తీసుకొచ్చి ఏం చేశారు? నాతో లేదనుకుంటా. 5వ అధ్యాయం వాక్యం చదవాలి. చదవకపోతే అవ్వదు. అక్కడ చెప్పిన మాట మిగిలిన 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ
చోట్ల ఏం చేసేది? తిప్పేది అన్ని చేసేది. కానీ ఎవరు సలహా వింటున్నారు? బర్నబాకి ఎవరు చెప్పారు? దేవుడు నాకు చెప్పారు, నాయన పొలం అమ్మేసి ఏం చేసుకో, ఇచ్చుకో. ఎందుకు పేతురు ద్వారా దేవుడు ఆ మాటను పలికించాడు? సాతాను నీకు మోసం చేశాడన్న ప్రస్తావన పేతురు ఎందుకు అనన్యాకి చెప్పాడు? లేదు, అనన్యాన్ని బతికించి తీరడానికి దేవుడికి ఆతృత ఉంది. God want Ananya to be redeemed. సాతాను పట్టులో నుంచి బయటపడి తీరాలని. అర్థం కాలేదు. God is so mad. దేవునికి ఎంత పిచ్చి అంటే నేను ఏదో ఒక విధానంగా పరలోకం దక్కించి తీరాలని. అందుకే అభిషేకుడైన పేతురు నోట దేవుడు నేటికి కూడా పేతురులా మేము చెప్తున్నాం. కొన్ని అనన్యకి వినొద్దానండి అమ్మ, సఫీరమ్మ వినొద్దు. సతీష్ కుమార్ గారు రాసిన పాట భలే, నీ గోతులు నువ్వే తవ్వుకో. హలో, ఎవరికి చెప్పారు? అనన్యాకి చెప్పారు. ఆయన సాతాను నీకేమిచ్చాడు? సాతాను ఒక ప్రత్యేకత ఏంటంటే he can use your mind, not heart. నీ మనసుని ఏం చేయొచ్చు? సాతాను ఏం చేయొచ్చు? మనసు ఆలోచన రాట్లేదా? మొన్న రాజు కొత్త పల్సర్ ఉన్నాడు. కొనిన తర్వాత రాజు చాలా బాగుంది రాజు అలా చెప్పాడు. రాజు అంటే వెళ్ళిపోయిన తర్వాత బాగుంది అది రాజు వినలే, పల్సర్ వినలే, ఎదురిచ్చిన పేరే మళ్ళీ ఎప్పుడప్పుడు రాజు బండి వేసుకొని వెళ్తున్నాడు, ఈ పేరు ఎప్పుడు అడుగుతుంటాడు. అర్థం కావట్లేదు, తెలుసు తీరాలి. హలో, అందుకే బైబిల్ చెప్పింది నీ మనసును ఏం చేసుకోవాలి? నో రివ్యూ. అప్పుడే వాక్యపరిచయం విన్నాం. వాక్యపరిచయం విన్నప్పుడు అర్థమైంది, ఓ నాయో రాజు బండి కొన్న విషయంలో నేను ఏం చేశాను, ఎన్నెన్నో వెళ్ళి రాజు బ్రదర్ మీరు బండి కొన్నందుకు నేను ఎన్నెన్నో పిచ్చి ఆలోచనలన్నీ ఆలోచించాను, నన్ను క్షమించండి, నా కోసం రాజు పెద్ద పేద ఆయన అది కూడా తెలియదు కూడా, నువ్వు ఆలోచించలేమో ఆయన తెలియదు. ఆయన అన్నాడు, ఓ రాయో నేను బండి కొన్నందుకు నీ మనసులో ఎంత అభ్యంతరమా, నేను నీకోసం ప్రార్థన చేద్దాం దేవా, ఏ విషయంలో ఈయన మనసు అభ్యంతర పడితే నీకు తెలియదు కదా, ఈ పగటి వేళ నేను ప్రార్థన చేస్తున్నాను, అది నవీనపరచబడి తీరాలి, అది నవీనపరచబడి తీరి ఆయనకి దక్కాల్సిన దీవెన వాక్యాల ద్వారా సంయోగం. అందుకే పౌలు చెప్పిన మాట, సంఘబిడ్డల యొక్క ఆత్మ బుద్ధి ఏమై తీరాలి, కొత్త పరచబడి తీరాలి. సో తెలుసు ప్రేరేపణ ఇచ్చేది నాకు అనిపిస్తుంది హలో, ఇప్పుడు కూడా చాలా మందికి ఏమిచ్చి తీరుతున్నాడు? కొన్నిటికి వివాహ సంబంధం వచ్చినప్పుడు ఈ ప్రేరేపణలన్నీ వస్తాయి. ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తున్నాడు? డైరెక్ట్ గా చెప్పాను నాకు ఆడంటే ఇష్టం అని చెప్పవచ్చు కదా. నాకు ప్రేరేపణలు వస్తున్నాయి, ఇదే నాకు కరెక్ట్, అది కరెక్టో కాదో సాతానో కాదో తర్వాత జీవితంలో తెలిసిపోతుంది. సాక్ష్యాలు ఉన్నాయి, ఉన్న ఫ్యామిలీని మీరు చూసుకోండి, తెలిసిపోతాయి. సో డోంట్ allow Satan to use your brain. నీ మనసు, దాని అర్థం సాతాను ఏం చేయవచ్చు? నీ మనసు మూలంగా నేను ఏం చేయొచ్చు? అందుకే కదా యేసయ్య అడిగాడు, యేసయ్య శిష్యులకు అడిగాడు, నేను ఎవరని మీరు అనుకుంటున్నా? ఏం చెప్పాడు? దేవుడే ప్రేరేపించారు బాగా. ఇదే మాట ఇంకొకసారి యేసయ్య పేదకు అడిగారు. పేదకు అడిగినప్పుడు యేసయ్య చెప్పారు, నేను సావడానికి వచ్చాను, నేను హత్య తీస్తానంటే ఏమో చంపడానికి వచ్చారని చెప్పి భయపడాలి, కానీ సావడానికి వచ్చారని చెప్పి భయపడలేదు. ఇది భయం వచ్చేసింది. అప్పుడే సాతాను వద్దు, నువ్వు చచ్చిపోతే సాతానికి అర్థం, ఈ చచ్చిపోతే ఈడే నన్ను ఎత్తి మీరు పగలబడతాడు. అలాగే తీస్తే పేదగా ఈ గారిని వాడేస్తాను, నన్ను ఎత్తి పగలబడ్డారు. హలో,
ఎందుకు సాతాను నీకు ప్రేరణ పెడుతున్నాడు తెలుసా? నీ మూలంగా నెత్తే కాకూడదు, వాడి నెత్తి పగలగొట్టబడి. ఎక్కడ? యేసయ్య శిలువ మరణం చదివేటప్పుడు యేసయ్య తనకున్న సర్వాంగ ఆయుధాన్ని ఏం చేసి కింద పడేసి తొక్కించేసి ఇంత ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు. యాక్టింగ్ చేశాడు. తలబద్దలైపోయి నీకేం మిగిలింది? ఆ డాక్టర్నే నీ దగ్గరికి వచ్చి సలహాలు చెప్పేది. హలో, ఆ సలహాలకు నీ వేరు చేయకూడదు. అనన్య సఫీరా ఎవరి మాటకు ఆలకించారు? సాతాను మాటకు. అప్పటికి పరిశుద్ధాత్మ వారిని విడిపించాలని కోరింది. హలో, తెలుసు తీరు ఒక్కొక్కసారి వాక్య సందేశం ద్వారా పరిశుద్ధాత్మ విడిపించడానికి కోరేటప్పుడు నాకు భలే నచ్చింది. లోపలే అయ్యో లోపలే అయ్యగారు ఏమైపోయాడు? ఆన్ స్పాట్ చచ్చిపోయాడు. అమ్మగారికి కూడా ఇంటిమేషన్ అవ్వకుండా సమాజ్ చేశాడు. భర్త చేస్తే మన సంఘంలో అమలు జరిగితే ఆ భార్య కేసు ఎట్టేసి సంఘాన్ని పాస్ట్ గారిని పోలీస్ స్టేషన్ వరకు ఎక్కిస్తారు. పాస్ట్ గారు కూడా సమాధి కార్యక్రమం ఎవరికి పంపించారు? కొత్త కొత్త ఆరాధన అభ్యంతరంగా ఉంది. ఇవన్నీ ఆరాధన మధ్యలోనే జరుగుతుంది. నేను అనుకుంటాను వీడు మా ఆరాధన మనలాగే 9:30 బ్యాచ్ అనుకుంటా. సైలెంట్కి వచ్చి కానిపెట్టి దగ్గర పెట్టేసి కూలిపోయాడు. అయ్యో వాక్యం చెప్పేటప్పుడు నాయన ఈ బిస్కెట్లు అన్ని మధ్యలో జరుగుతున్నాయి. రాలేదు ఈ మధ్యలోనే పాతగారైన వాక్యం వచ్చి కంటిన్యూ ఇలా సమయం అక్కడ తెచ్చింది. ఎత్తే తీసుకెళ్ళి పడేసారా అమ్మగారు? హలో, అయిపోయిన 3 గంటలకు అమ్మ రావద్దనా? ఏమే అయ్యగారు వెళ్ళారు, ఇంకా రాలేదు. అయ్యగారు వెళ్ళింది అయ్యగారి దగ్గరికి కాదు, అమ్మగారు వచ్చారు. అమ్మగారు కూడా అదే ప్రశ్న దిగారు. అందుకే మీరు అనుకోకూడదు దేవుడు నాకు అవకాశం ఏమిటో, దేవుడు నాకు అవకాశం, దేవుడికి ఎప్పుడే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు చూస్తున్నావా? దేవుడు అనుకుంటున్నాడు. దేవుడు అవకాశం ఇచ్చాడు. సఫీరాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. హలో, నేను చెప్పే చివరి మాట, దేవుడు అవకాశం ఇచ్చేటప్పుడు టుమారో బేబీ అనగా tomorrow honey, honey tomorrow honey, no honey tomorrow, do it today. ఈరోజే ఇదే చర్చికి tomorrow, no honey today. నాయనా వదిలే పాపం జీవితం. tomorrow, no tomorrow honey today. ఇదే అవకాశం. హలో, ఇప్పుడే నీకు హెచ్చరిక, రేపు అన్నది ఇట్స్ నాట్ రిలయబుల్ ఆన్ us. అది మనకు చెప్పారు. ఏం తింటావు, ఏం తాగుతావు, ఇవన్నీ ఎవరి ఆలోచన. ఇట్లాంటి సామగ్రితో మీరు రిపోర్ట్ చేయగలరు. ఈ రోజు నేను ఎలా బతుకుతా, ఈ రోజు నేను ఎలా పరలోకానికి గమ్యం చేసుకుంటా, ఈ రోజు నాకు ఎలా దేవుడితో ఆనందం, ఈ రోజు ఎలా సాతాను వంచన నుంచి తప్పుకి, ఈ రోజు ఎలా అబద్ధాన్ని నిజం చేసి తీరేది, ఈ రోజు బాప్తిసం పొందడానికి వాక్యపత్రం ఏంటి? డూ ఇట్ నౌ. మొన్న ఒక పాస్టర్ గారు అలావిడ విన్న సాక్ష్యమే. ఆ అమ్మకి బాప్తిసం పొద్దున్న పాస్టర్ గారు అలావిడే. పాపం పాస్టర్ గారికి ఈమె బాప్తిసం పొందలేదు కాబట్టి ఆయన ఎప్పుడు వెన్నుపోసే. ఏం చెయ్యాలా ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. అప్పుడు కరోనా టైం, అప్పుడు కూడా ఏమి చెప్పింది, టుమారో బాబా పాస్టర్ టుమారో కల్లి కరోనా అయ్యా. ఇంకా కల్లి పెట్టింది, కరోనా వచ్చింది. చివరికి ఏమైంది తెలుసా? కరోనా లాక్డౌన్ పడిపోయింది. ఇంకా ఏం చేయడానికి చేస్తలు లేవు. ఇంకా సంఘానికి వెళ్ళడానికి లేదు. ఇక్కడ అన్ని బొమ్మలు జూమ్ బొమ్మే, జూమ్ దగ్గర పేజ్
విశ్వాస పేజ్ జూమ్లో హల్లెలూయా, జూమ్లో హల్లెలూయా, అన్ని జూమే. ఇలా కొన్ని రోజులు గడిచింది. అకస్మాత్తుగా మీ శారీరక స్థితిగతి ఏమైతీరింది, దౌర్భాగ్యం యొక్క కారణం అయితీరింది. అకస్మాత్తుగా ఒక్క రోజు ఏమైంది, పడిపోయింది. ఆయన ట్యాకేసింది, ఏమండి అంతే. అయ్యగారు ఏదో ఇంటికి అక్కడ తీసుకెళ్లారు, హాస్పిటల్కి ఆన్ స్పాట్ హార్ట్ అటాక్. హలో, షీ గాట్ ఆపర్చునిటీ. బాప్తిసం పొందడానికి ఏం దొరికింది, అవకాశం దొరికింది. కానీ ఆమె ఏం చేయలే. మన పరలోకం వెళ్తుందా లేదా నాకు తెలియదు, మీకు తెలియదు. ఆమెకు ఒక మంచి మనసాక్షి ఉంటే, దేవుడి కనిషన్ ఇస్తే, దేవుని యొక్క నిర్ణయం ఉంటే చూడొచ్చు. లేకపోతే సారీ అని ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించి తీరాలి. నేను చెప్పొచ్చే మాట, నేను మోసపరిచి తిరగడానికి ప్రపంచం రెడీ అయి తిరుగుతున్నది, భావోద్రేకతలు రెడీ అయి తిరుగుతున్నది, అనుబంధాలు రెడీ అయి తిరుగుతున్నది. దయచేసి నీ ఆత్మీయతను ఏర్చేయొద్దు, పోగొట్టొద్దు. యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. నీకు దొరికిన ప్రతి ఆత్మీయ అవకాశం ఏం చేయాలి? యాకోబు చెప్పిన దేవా, if you don't bless me, I won't leave you. నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు. పోతే నేను వచ్చే పరిస్థితి లేదు. నా కుటుంబం బాధపడకపోతే నేను వచ్చే పరిస్థితి లేదు. ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించారు? యాకోబు ఉపయోగించారు. కుంటోడైతే ఏమైంది? కుంటోడైతే ఏమైంది? ఆయన జీవిత చరిత్రలో చేసిన వాటికి ఏం దొరికింది? He got a blessing. నాయనను మోసం చేశాడు. అమ్మ ఏం చెప్పింది? నాటక డ్రెస్ వేసుకోమని చెప్పింది. నాన్న దగ్గరికి వెళ్ళి తల వంచుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అర్థమైంది, ఇవన్నీ మోసంతో దొరికింది. He understood. I received everything by cheating. అన్యాయం చేసి నా నెత్తి మీదకి వచ్చింది. ఇది మారాలి, ఇది మారాలంటే యేసయ్య నీవు రావాలి. ఆ నీవున్న పట్టణంలోకి యేసయ్య వచ్చి తీరి అన్యాయముతో సంపాదించిన దానిని న్యాయయుక్తంగా చివరి మాట, I need everything through the word of God. దేవుని వాక్యానికి ఆధారం చెందేది నా మీదకి రావాలి, నా కుటుంబం మీదకి రావాలి, నా పిల్లల మీదకి రావాలి, నా ఆయుష్ మీదకి రావాలి, నా ఆరోగ్యం మీదకి రావాలి, నా భూచేతల మీదకి రావాలి, నా కుటుంబం. I don't need వంచనాత్మకమైన నాకొద్దు, మోసం చేసింది నాకొద్దు, లోకానికి చెందింది నాకొద్దు, పాపానికి చెందింది నాకొద్దు. అన్యాయం అలాగే తిరిగి ఏ గిబియోను నిన్ను మోసం చేయలేదు, ఏ సాతానుడు నిన్ను మోసం చేయలేదు, ఏ అనన్య సభ్యుల నిన్ను మోసం చేయలేదు, ఏ తెలియదు నిన్ను మోసం. ఓ లార్డ్, చివరి మాట అలాగే తిరిగి రిసీవ్ ఆల్ యువర్ టైం. నీకు దొరికిన అవకాశాన్ని డోంట్ లూజ్ ఇట్, జస్ట్ రిసీవ్ ఇట్. ఇప్పుడే రక్షణ దినం, ఇప్పుడే అనుకున్న సమయం. దిస్ ఇస్ యువర్ టైం. ఇది నీకున్న సమయం, ఇది నీకున్న వేదిక, ఇది నీకున్న సందేశం, ఇది నీకున్న జీవితం, ఇది నీకున్న గమ్యం. చూస్ ఇట్ వైస్లీ. వివేకవంతంగా ఎంచుకోండి. ఈ వాగ్దానాలు దేవుడు అందరూ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం. చిన్నపిల్లలందరూ నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు, తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పడానికి ఉంటారు.